హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం వచ్చేసి బాచుపల్లిలో ఉన్నాం. బిల్డింగ్లో 2 BHK ప్లాట్ సేల్కి ఉందండి ప్రస్తుతం. సో మనం ఇప్పుడు ఇదంతా చూస్తున్నాం కదా, బయట ఇదంతా చూసిన లొకేషన్ కూడా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. పోదాం ముందుకి. చూశారు కండి, ఇక్కడ ఇదంతా వచ్చేసి కూడా సెల్లర్ పార్కింగ్ అండి. ఇక్కడ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మనకు పార్కింగ్ చేసుకోనికి కన్వీనియంట్గా ఉందండి. అదేవిధంగా చూశారు కదా సైడ్లో అంతా కూడా ఇక్కడికి వచ్చేసారు కదా, చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఎంత బాగుంది మంచిగా. ఇక్కడ చూశారు కానీ ఇక్కడికి వచ్చేసి లిఫ్ట్ ఉంది. అదేవిధంగా ఈ సైడ్లో కూడా మొత్తం గ్రీనరీ ఉందండి. చూశారు కదా అంత అందంగా అనిపిస్తుంది మనకి. చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్, ఆ చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ ఉందండి. ఇక్కడికి వచ్చేసి చూడండి ఇక్కడికి వచ్చేసి బోర్ ఉందండి. బోర్కి మన వాటర్ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. సో మనకు బోర్ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటుంది. సో చూశారు కానీ ఇదంతా చుట్టుపక్కల ఎట్లుందో. అయితే మనం ఇప్పుడు ప్లాట్ చూడడానికి పోదాం పైకి. చూశారు కానీ స్టెప్స్ కూడా ఎట్లా ఉన్నాయో మంచిగా చేసిన స్టెప్స్ కూడా గ్రానైట్ స్టోన్ యూజ్ చేశారు. సో ఇవి చూడడానికి కూడా మంచిగా లుకింగ్గా ఉన్నవి స్టెప్స్. సో ఇప్పుడు మనం ప్లాట్కి పోదాం చూడడానికి. చూశారు కానీ ఇదంతా బయట, ప్లాట్ బయట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదంతా వచ్చేసి హాల్ అండి. హాల్ చూశారు కానీ అంత పెద్దగా ఉందో. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా మనకి చాలా చక్కగా ఉంది చూడడానికి. అయితే ఇప్పుడు మనము హాల్కి అటాచ్ అయినట్టు బాల్కనీ చూడడానికి పోదామండి. సో చూశారు కదండి ఇక్కడ వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నారు కదండి, పక్కన కూడా మంచిగా అన్ని గ్రీనరీ ఉంది. సో మనం ఒకసారి చూద్దాం కిందకి. సో కింద కూడా చూద్దాం. సో మనం బెడ్రూమ్కి పోదాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత మంచి చక్కగా ఉందో. సో సెల్ఫ్లు కూడా మొత్తం ఉన్నాయి మనకి. అదేవిధంగా సెల్ఫ్లతో పాటు బాల్కనీ కూడా ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి. చూశారు కదా బెడ్రూమ్ బాల్కనీ ఎట్లా ఉందో. సో ఒకసారి మనం చూద్దాం. బాల్కనీ నుంచి కూడా వ్యూ మంచిగా కనిపిస్తుందండి. మంచి గ్రీనరీ ఉంది చుట్టూ కూడా. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. చూశారు కానీ బాత్రూమ్ ఎంత చక్కగా ఉందో. దీనికి అంతా కూడా ఎక్కువ మంచి ఎక్విప్మెంట్స్ వాడారు ఇందులో లోపల. సో లోపల ప్లాట్ చూశారు కదండి, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 1100. ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి 5200 అండి. ఈ ప్లాట్ వచ్చేసి ఓఆర్ఆర్కి నియర్గా 10 కిలోమీటర్స్ రేంజ్లో ఉందండి. అదేవిధంగా ఈ ప్లాట్ కొనాలనుకునే వాళ్ళు ఈ కింద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి. అదేవిధంగా ఈ ఛానల్ ఇంతసేపు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.